అయినా సువార్త మనం చేసినప్పుడు, ఆ సువార్త వెనకాల ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలంటే, మనమేమి గొప్పవాళ్ళం కాదు. మనలో ఏ గొప్పతనం లేనప్పుడు, మనం కంపు కొట్టే పరిస్థితుల్లో, చచ్చిన శవంగా ఉన్న పరిస్థితుల్లో, పాపం అనే మరి వాసన దరిద్రమైన జీవితం బురదలో పడి ఆహ్, ఒక హ్మ్, పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు మన మురికి గుడ్డలాంటి జీవితం కలిగి మనమున్నప్పుడు, మనల్నే క్షమించి దేవుడు మనల్ని ప్రేమించి మనకి రక్షణనిచ్చాడు. తోటి సహోదరులు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు, మన తోటి సహోదరుని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటను పట్టుకొని మనం వాళ్ళను ప్రేమించలేనప్పుడు, ఆ ప్రేమతో వాళ్ళకి సువార్త చెప్పలేనప్పుడు, సువార్త వెనకాల ప్రేమ లేనప్పుడు, నువ్వెంత సువార్త చేసినా, ఎంత అరిచి గోల పెట్టినా, ఒక్క ఆత్మను కూడా మనము రక్షించలేం. మనం సువార్త చెయ్యాలి అంటే, సువార్త వెనకాల ప్రేమ కలిగి ఉండాలి. మనం చెప్పే మాటల్లో ప్రేముండాలి. ఆ మాటల్లో కూడా దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమను ప్రకటించాలి. మరి వాళ్ళు ఒకవేళ అంగీకరిస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే అది కూడా దేవునికే విడిచిపెట్టండి. ఎందుకంటే మరి మనమైతే విత్తనం వేసేవాళ్ళమే. మొక్క చేసేది, నీరు కట్టేది, వృద్ధి చేసేది, ఫలింపచేసేది దేవుని యొక్క పని కాబట్టి మనం ప్రార్థించి పక్కకు రావాల్సిందే. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది. ఎవరైనా మనం సువార్త చేసినప్పుడు తృణీకరిస్తే ఆ గ్రామం చివర మీ పాదాల ధూళి దులిపేసి రమ్మని అపోస్తలులకే యేసుక్రీస్తు వారు మరి డైరెక్ట్‌గా చెప్పారు. మనం దులుపుకొని రాక్కర్లేదు కానీ ప్రేమతో ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి. వాళ్ళు వింటే చెప్పండి, వద్దంటే మానేయండి. కానీ ప్రార్థన చేయండి. కానీ చెప్పటం మీ బాధ్యత. చెప్పండి. చెప్పడం వెనకాల ప్రేమను చూపించండి. వాళ్ళని ఎద్దేవా చేయొద్దు. వాళ్ళని గేలి చేయొద్దు. ఎందుకంటే తెలియని స్థితిలో వాళ్ళు చేస్తున్నారు. మన పిల్లలు కూడా తెలియనప్పుడు ఎన్నో తప్పులు చేస్తారు. మరి చిన్నప్పుడు కొన్ని తప్పు తప్పు మాటలు మాట్లాడితే కూడా మనం ఎంత చక్కగా నవ్వేసుకుంటాం కదా! అయ్యో! మన పిల్లోడు అది తప్పు అదే మాట పెద్దవాడై మాట్లాడితే చెంప కొట్టేస్తాం. కానీ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు మాట్లాడినా, వాడు మాట సరిగ్గా మాట్లాడకపోయినా, లేతే తప్పు చేసినా మనము నవ్వుకొని చిన్నోడు కదా! అని ఎంత ముద్దు చేస్తామో, మరి వాళ్ళు కూడా అదే తెలియని స్థితిలో ఎ నిజమైన దేవుడంటే ఎవరో, నిజ రక్షకుడెవరో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు చేసినప్పుడు, అదే చంటి పిల్లల్లాగా మనం వాళ్ళని చూసి ప్రేమించలేకపోతే, మనం చేసే సువార్త వ్యర్థం.